క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రతిదినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం. అలాగే ఈ రోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షించును, మీకు కరువు రానియక ధాన్యములకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరచును. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, చెదరైనటువంటి ఇశ్రాయేలీలందరినీ కూడా దేవుడు మరలా సమకూర్చి వారి దేశమును పునరుద్ధరించదని వాగ్దానం చేస్తూ ఈ యొక్క మాటను సెలవేయడం జరిగింది. అయితే దేవుని ఎడల మనము న్యాయంగా యథార్థముగా జీవిస్తే ఆయన మనకు కరువు రానియకుండా సమృద్ధితో మనల్ని నింపుతానని చెప్పేసి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మనము కరువును కాక సమృద్ధిని అనుభవించాలి అంటే మనము దేవుని మాటను వినాలి, దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించాలి. అప్పుడే దేవుడు మనతో ఉన్నప్పుడు మన కుటుంబంలో కానీ మన శరీరంలో కానీ ఎలాంటి బలహీనత ఉండదు, మన కుటుంబంలో ఎలాంటి కరువు ఉండదు. కాబట్టి ప్రియులారా, మనము కరువును కాకుండా సమృద్ధిని అనుభవించాలి అని చెప్పేసి అనుకుంటే మనం కొన్ని విషయాలలో మనము దేవునికి నమ్మకంగా ఉండాలి. అప్పుడే మనకు దేవుడు సమృద్ధిని అనుగ్రహిస్తాడు. మొదటిగా మనము చూద్దాము. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 6వ వచనం నుంచి 9 వచనాలు చదివితే మనకు దేవుడు ఇక్కడ ఏం సెలవిస్తూ ఉన్నాడు అంటే, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు చదువుదాం. ఆయన మార్గములలో నడుచుకున్నట్లును ఆయనకు భయపడినట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను లోయలలో నుండి కొండలలో నుండి పారు ఊటలను అగాధ చెరువులను గల దేశము. అది గోధుమలు ఎవలు ద్రాక్ష చెట్లు అంజూరపు చెట్లు దానిమ్మ పండ్లను గల దేశము. ఒలీవ నూనెయు తేనెయు గల దేశము. కరువు అనుకొనకుండా నీవు ఆహారం తిను దేశము. అందులో నీకు ఏ లోపం ఉండదు. అది ఇనుపరాళ్ళు గల దేశము. దాని కొండలలో నీవు తిరిగి రాగి త్రవ్వి తీయవచ్చును. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చు మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను అంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇవన్నీ దేవుడు మనకు సమృద్ధిగా ఇస్తాను అని చెప్తున్నాడు. ఇవన్నీ మనకు సమృద్ధిగా కావాలి అంటే మనము అనుభవించాలి అంటే మొదటిగా మనం ఏం చేయాలంటే దేవునికి విధేయత కలిగి ఉండాలి. మనం ఎప్పుడైతే దేవునికి విధేయత కలిగి ఉంటామో అప్పుడు దేవుడు మనకి సమృద్ధిని దయచేస్తాను అంటూ ఉన్నాడు. దేవునికి వ్యతిరేకంగా చేసి దేవుడు నాకు ఏమీ ఇవ్వలేదు అని చెప్పేసి అనుకుంటే అది నీ పొరపాటే. ఎందుకంటే ఇప్పుడు మన ఇంటిలో కానీ మనకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు మనం అడుగుతాము, అప్పుడు వారు మనకు ఇస్తారు. అడగకుండా ఎవరు ఇవ్వరు కదా. అలాగే దేవుడు కూడా మనము అడిగితే ఇంకా సమృద్ధిని ఇస్తాను అని చెప్పేసి అంటూ ఉన్నాడు. మనం అడగటం కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి మనము దేవుని అడగాలి. అడిగిన ఎడల ఆయన మనకు సమృద్ధిని ఇస్తానంటూ ఉన్నాడు. మనము విధేయత కలిగి ఉంటే మనకు దేవుడు మన ఇంటిలో ఏది కూడా కరువు రానియకుండా మనకు సమృద్ధిగా అన్నీ దయచేస్తానని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనం దేవుని బిడ్డలుగా ముందుకు సాగుతూ ఉన్నాం. కాబట్టి మనము దేవునికి విధేయత కలిగినటువంటి వారమై ఉండాలి. ఆయన ఆజ్ఞలను పాటించేటువంటి వారమై ఉండాలి. కాబట్టి ఈ లోక స్నేహం మనము చేయకూడదు. ఎందుకంటే ఈ లోక స్నేహం అసహించుకుంటూ ఉంటాడు, దేవుని వైపు మరలకుండా చేస్తూ ఉంటాయి. కాబట్టి ప్రియులారా, ఈ లోక స్నేహాన్ని మనము కోరుకోకూడదు. దేవుడు చెప్తూ ఉన్నాడు, ఆయన ఆజ్ఞలను మనము పాటించాలి, ఆయనకు విధేయత కలిగి జీవించాలి. ఇంకా మనము దేవుని ఎడల భయము కలిగి జీవించాలి. దేవుని యందు భయభక్తులతో ఉంటే అప్పుడే మన జీవితంలో సమృద్ధి, మన ఇంటిలో సమృద్ధి, మనకు మంచి ఆరోగ్యాలు, మనకు పేదరికం అనేది లేకుండా, దరిద్రత అనేది లేకుండా మన కుటుంబము సమాధానంతో ఐక్యతతో నింపడానికి, సమృద్ధిగా నింపడానికి దేవుడు అనుగ్రహిస్తాడు. మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవునికి భయపడకుండా ఉంటే దేవుడు ఏది కూడా నీకు రానివ్వడు. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు అని బైబిల్ గ్రంథములు మనం చదువుతూ ఉన్నాం. తర్వాత మనము దేవుని ఎడల పరిశుద్ధత కలిగి ఉండాలి. మనము
మన హృదయంలో ఉన్నటువంటి అపవిత్రత అంతను తొలగించుకొని మనము పరిశుద్ధమైనటువంటి హృదయంతో దేవుని గురించినటువంటి వాక్య ధ్యానములతో మనము దేవుని ఎల్లప్పుడూ స్తుతించేటువంటి వారమై ఉండాలి. అలా ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు దేవుడు మనకు సమృద్ధిని ఇస్తాను అంటూ ఉన్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆయన యందు మనము విధేయత కలిగి ఉంటే, ఆయన యందు మనము పరిశుద్ధత కలిగి ఉంటే దేవుడు మనకు సమృద్ధిని దయచేస్తాను అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ యొక్క వాక్యం విన్నటువంటి మీరందరూ కూడా ఈ రోజు నుంచి అయినా కానీ దేవుని యందు భయభక్తులు కలిగి విధేయత చూపిస్తూ ఉన్నట్టయితే, పరిశుద్ధతగా జీవిస్తూ ఉన్నట్టయితే దేవుడు సకల సమృద్ధిని దయచేస్తానంటూ ఉన్నాడు. ఆయన మాట ఇచ్చాడు, తప్పే దేవుడు కానే కాదు. కాబట్టి ఈరోజు నేను దేవుని బిడ్డగా ముందుకు సాగాలని మీ అందరికీ నేను ప్రభు పేరు తెలియజేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దయగలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, మహోన్నతుడా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీరు మాతో ఉన్నందుకు నీకు వందనాలు ప్రభు. దేవా, ఇదిగో తండ్రి, నీ ఎడల భయభక్తులు కలిగి ఉంటే, విధేయత కలిగి ఉంటే, పరిశుద్ధత కలిగి ఉంటే ప్రభు సమృద్ధిని దయచేస్తానని చెప్తూ ఉన్నాం. ప్రతి ఒక్క బిడ్డలు కూడా ప్రభు సమృద్ధితో నింపబడాలని ఆశీర్వదించండి తండ్రి. ప్రతి ఒక్కరికి కావాల్సిన అవసరతలు అక్కలను మీరు తీర్చమని యేసయ్య నామములో అడుగుతున్నాను తండ్రి.